ఎం న్యూస్ కి స్వాగతం. కపిలేశ్వరపురం మండలం వేదురుమూడి గ్రామంలో ఎన్ఆర్జీఎస్ కాంపోనెంట్ నిధులు 25 లక్షలతో పల్లె పండుగ పథకంలో భాగంగా అభివృద్ధి చేసిన సీసీ రహదారిని గోకులాలను మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ప్రారంభించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన అమరావతి పోలవరం ప్రాజెక్టులు కూటమి పాలనలో శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రెడ్డి ప్రసాద్, గ్రామ టీడీపీ అధ్యక్షుడు బోనం నానిబాబు, చుండు అచ్యుత్ రామారావు, చుండు మురళీకృష్ణ, అనసూరి భూరయ్య, ఇళ్ల రాంబాబు, పుత్స శ్రీనివాస్, చుండు రామకృష్ణ చౌదరి, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మన గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా లోకేష్ గారు మనకి నిధులు ఇచ్చిన వెంటనే మొట్టమొదటి స్పెల్లోనే అంటే మొట్టమొదటి వాయిదాలోనే మన వెదురుమూడి గ్రామంలో ఏదైతే ఆవేళ మనం అనుకున్నామో ఈ రోడ్లన్నీ కూడా మనం చక్కగా పోసుకున్నాం. మరి ఇవి వెదురుమూడితో పాటుగా కపిలేశ్వరం మండలంలో 2,02,00,000 కోరిమిల్లి, కపిలేశ్వరపురం, అచ్యుతాపురం, అద్దెంకవార్లంక, ఒల్లూరు, వెదురుమూడి 6 గ్రామాలకే మనం ఈ యొక్క 2,02,00,000 పెట్టుకున్నాం. మళ్ళా రెండవ ప్రపోజల్ కింద నిన్నే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళింది. బహుశా ఇవాళ శాంక్షన్ అవ్వాలి. ఇవాళ సెలవు కాబట్టి పండగ వెళ్ళిన వెంటనే మనకి అది కూడా మనకి శాంక్షన్ అవ్వబోతా ఉంది. అవే గ్రామాలంటే అంగర, కోరిమిల్లి, కపిలేశ్వరపురం, వాకతిప్ప, నాగుల చెరువు, కేదార్లంక. ఈ 5 గ్రామాలకు కూడా 1,70,00,000 ప్రపోజల్ పంపించాం. అది కూడా 2-3 రోజుల్లోనే శాంక్షన్ ఆర్డర్ వస్తుంది. అంటే రెండో విడతలో అవి మనం ఆ గ్రామాల్లో పనులు చేస్తాం. ఏది ఏమైనా శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క పంచాయతీరాజ్ శాఖ మంత్రి కాబట్టి వారి ఆధ్వర్యంలో శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా మండపేట నియోజకవర్గం, ముఖ్యంగా కపిలేశ్వరం మండలంలో ఉన్నటువంటి రోడ్లు, డ్రైన్లు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో అవి అన్నీ కూడా అతి తొందరలోనే పనులన్నీ కంప్లీట్ చేసి ప్రజలందరి యొక్క మెప్పు పొందుతామని చెప్పి తెలియజేస్తూ, దాంతో పాటుగానే గోకులాలు ప్రతి మండలానికి 50 చొప్పున మనకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మనకంటే నియోజకవర్గం 150 గోకులాలు. అవి కూడా ఇవాళ మన వెదురుమూడి గ్రామంలో 2 గోకులాలు పూర్తి చేసుకుంటే దాన్ని కూడా మనం ప్రారంభించాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నిన్న కాక మొన్న అక్కడ ఆయన ప్రారంభించిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఏది ఏమైనా ఈ ప్రభుత్వం ఇటు అభివృద్ధి, రెండో పక్కన సంక్షేమం రెండు కళ్ళ కింద ముందుకు సాగుతుందని చెప్పి తెలియజేస్తూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా అతి తొందరలోనే అవన్నీ కూడా అమల్లో తీసుకొస్తాం. కానీ కొంచెం లేట్ అవుతూ ఉంది. కారణం ఏంటంటే అప్పుల కుప్పగా చేసి మొత్తాన్ని రాష్ట్రాన్ని దోచేశారు కాబట్టి లేట్ తప్ప ఏ పథకాన్ని కూడా పూర్తి చేయకుండా మనం అమలు చేయకుండా వెనకంజ వేసే ప్రశ్న లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.